దేశానికి పట్టుకొమ్మలు పల్లెలైతే వాటి ఉనికికి మూలం చెరువులు. అవి జౌల సౌష్ఠవంతో తొణికిసలాడినప్పుడల్లా పాడి పంటలతో గ్రామాలు పచ్చగున్నాయి. క్రమంగా హెచ్చిన జనాభా, దశాబ్దాలుగా జమైన పూడిక, ఆక్రమణలతో తగ్గిన చెరువుల పరిమాణం వెరసి ప్రధాన ఆయకట్లన్నీ వర్షాధారమయ్యాయి. అనుబంధ రంగాలు మూలన పడ్డాయి. మూలాలపై దృష్టి సారించిన కేసీఆర్ సర్కారు చిన్న నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి సమగ్ర చర్యలు చేపట్టింది. మిషన్ కాకతీయ ద్వారా 46,500 చెరువులను దశల వారీగా పునరుద్ధరించాలని సంకల్పించింది. తొలి మలి విడతల్లో వేలాది చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకోవడంతో లక్షలాది ఎకరాలు సారవంతమయ్యాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలమే జీవం, జలమే సర్వం, చరిత్రకు మూలం, నాగరికత పరిణామక్రమానికి నాంది. వ్యవసాయాధారిత తెలంగాణ మనుగడంతా జలవనరుల వృద్ధిపైనే ఉందని గ్రహించిన కేసీఆర్ ప్రభుత్వం చిన్ననీటి వనరుల పరిరక్షణకు నడుం బిగించింది. కాకతీయుల స్ఫూర్తితో ప్రతి ఊర చెరువు ఆయకట్టును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా మిషన్ కాకతీయకు 2.5 ఏళ్ల క్రితం అంకురార్పణ చేసింది. దశాబ్దాల తర్వాత పునరుద్ధరణకు నోచుకున్న మొదటి, రెండో విడతలోని చెరువులన్నీ గత వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ బృహత్తర కార్యక్రమం సత్ఫలితాలను లబ్ధిదారులు అనుభవిస్తున్నారు. 5-6 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలతో చిన్న పెద్ద తటాకాలన్నీ నిండాయి. ఆయా వనరుల్లో పెరిగిన జలనిధులతో ఆయకట్టులో సేద్యం గాడిన పడింది. గతంలో 2-3 భారీ వర్షాలు పడితే తప్ప నిండని చెరువులు ఈసారి ఒక్క ముసురుకే జలకళను సంతరించుకోవడం మిషన్ కాకతీయ చలువేనంటున్నారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం సింగరాయ చెరువు ఆయకట్టుదారులు. పశువుల ఎరువు లేక, పెంటలు లేక, బిట్టలేక మేము అరిగోసపడతాము. మేము మట్టి దోరుకుంటే చాలా సారవంతమైన పంట పండింది. ఇన్నొద్దులు వేసిన కట్టలు ఎక్కువ తక్కువ మందు కట్టలు ఎక్కువ వేసినా కానీ అంత పంట పండలేదు. 7 మందు తక్కువ అయింది, మందులు కొట్టుడు తక్కువ అయినాయి. మాకు సరైన పంట వచ్చింది. మా ఎత్తు చేను పెరుకుంది. మాకు మంచిగా చాలా సంతోషమైన పండి. ఇంకో దిక్కు మేము మట్టి పోయకుంటున్నాం. మట్టి పోయిన కాడ ఏం వెళ్ళలేదు. చెరగొట్టి మొక్కజొన్న వేసుకున్నాం. గ్రాన 100 ట్రిప్పులు పోసినాం. కొత్త మట్టి మన పాత మట్టిలో ఎప్పుడు కలిసిందో పాత మట్టి సారవంతం తేలిపోయింది కాబట్టి కొత్త మట్టి వల్ల సారవంతం కలిసి వచ్చి చాలా మేలైంది. మాకు మట్టి పోసిన వాళ్ళకు మేలైంది, మట్టి పోయిన వాళ్ళకు తాలైంది. మేము మిషన్ కాకతీయాల మట్టి తీసుకొచ్చి పోస్తే ఈ టైప్ ఉన్నది. లేకపోతే ఏంటంటే మిషన్ కాకతీయ మట్టి పోయినప్పుడు మామూలుగా వైరస్ వచ్చి ఎండిపోయేది, అంత ఎర్ర రోగం వచ్చేది. ఈసారి మట్టి పోసిన మిషన్ కాకతీయ మట్టి తీసుకొచ్చి పోసిన చెర్ల మట్టి పోస్తే మంచిగా ఉన్నది. దీంతో చాలా లాభం. మాకు చెరువు కూడా లోతైంది మంచిగా. చెర్ల నీళ్లు 2 పంటలకు వస్తున్నాయి. బావులలో కూడా మాకు బాగా నీళ్లు ఉరుతున్నాయి. ఇప్పుడు నీళ్ళకి అసలు కష్టమే లేదు మాకు. చెర్లు అన్ని తీయాలి, చాలా ఎక్కువ చెర్లు తీయాలి. మట్టి కూడా రైతులందరూ పోసుకోవాలి. చెరువుల జిల్లా ఓరుగల్లులో మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా మొదటి 2 విడతల్లో బాగుపడ్డ తటాకాల కింద రైతులకు సాగునీటి కష్టాలు తీరాయి. జిల్లా వ్యాప్తంగా 1059 తటాకాలను తొలి విడతలో ఎంపిక చేశారు. ఇందులో 27 మినహా మిగతా చెరువులన్నింటినీ సమగ్రంగా పునరుద్ధరించారు. రెండో విడతలో ఎంపిక చేసిన 1085 చెరువుల్లో 1082 తటాకాలకు పరిపాలనా అనుమతులిచ్చారు. ప్రస్తుతానికి 327 చెరువుల్లో పూడికి తీశారు. కట్టల మరమ్మత్తు, నూతన తూములు ఏర్పాటు, పంట కాలవలకు సీసీ పనులు చేయడం వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాక భూగర్భ జలాలు సైతం పెరిగాయి. జీఎఫ్ఎక్స్ తవ్విన లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లో చల్లుకున్నారు. ఆ భూములు సారవంతమయ్యాయి. ఎరువుల వినియోగం భారీగా తగ్గిందని లబ్ధిదారులు చెబుతున్నారు. కాకతీయ వల్ల వచ్చిన మట్టి అంటే సారవంతమైందని వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాతనే మేము మట్టి పోసుకోవడానికి ముందుకు వెళ్ళడం. 600 ట్రిప్పులు అంటే సుమారు ఒక 1200 క్యూబిక్ మీటర్లు ఒక 3 ఎకరాలలో మట్టిని వేసుకోవడం జరిగింది. ఈ రకం చపాటా మిర్చి ఈ ఏరుకుళ్ళు రోగాలతోటి కానీ మిగతా ఇతరత్ర రోగాలతోటి చనిపోయేది. అంటే భూసారం తగ్గిపోయి దాంట్లో శిలీంధ్రాలు బాగా విరిగిపోయి ఏరుకుళ్ళి చనిపోవడం అనేది జరిగేది. ఈ మట్టి పోసుకున్న ఇప్పుడు నాకు అంతకుముందు ఆ ప్రాబ్లం ఉండేది. కానీ ఒక్క నర్సంపేట డివిజన్లో 2 విడతల్లో ఎంపిక చేసిన 141 చెరువుల్లో 70 పూడికలు పూర్తయ్యాయి. 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీశారు. నల్లబెల్లి మండలం రంగాపురం తుమ్మల చెరువు ద్వారా 25,000 ట్రిప్పుల సారవంతమైన మట్టిని కర్షకులు తమ పొలాల్లో పోసుకున్నారు. చెరువు మట్టే విలువైన సేంద్రియ ఎరువుగా భావించిన రైతులు పోటీపడి మరీ తమ పొలాలకు తోలుకున్నారు. ఆ పంట చేలు నాణ్యమైన దిగుబడులనిస్తున్నాయి. తమ ఊర చెరువుల మనుగడకు తమ చెల్కల పునర్జీవనం మిషన్ కాకతీయ చలువేనంటున్నారు వ్యవసాయదారులు. మట్టి పోసిన వాళ్ళే కొద్దిగా పచ్చగా ఉన్నాయి, గ్రోతింగ్ వచ్చి ఇప్పుడు కోసకు కాపులు వస్తున్నాయి.
మా అంతా రోగాలు వచ్చి ఏర్పులు వచ్చిపోయినాయి. పిందె గిట్లా దక్కుతలేదు, పిందె వస్తలేదు, పూత పిందెలు వస్తాయి. ఇప్పుడు అందలేదు. స్టార్టింగ్ ఎండింగ్లో అది వర్షాల ముందు స్టార్ట్ చేసేళ్ళు. వర్షాలు పడంగానే దిగబడే బండ్లు బయటికి వెళ్ళాలి, ఇంకా పోయలే. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి కొద్ది మందికి పోసేళ్ళు, ఇంకా శిల్కల్లో దిగబడుతున్నాయి. లోపలి శిల్కలు ఉన్నాం కదా, రానియలే వాళ్ళు మొదట ఉన్న వాళ్ళు. అట్లా ప్రాబ్లం అయింది. ఈసారైనా కొంచెం ముందు స్టార్ట్ చేసి తోటలు అయిపోతూనే స్టార్ట్ చేస్తే పోసుకున్నందుకు అనుకూలంగా ఉంటుంది. తోటకరవై పోపిద్దామని ఎంతో ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు అందలేదు. మేము పోయాక తోట అంతా అది పోయినది, మంచిగా లేదు. మళ్ళీ సంవత్సరం అత్తే పోద్దామని ఆలోచన ఉన్నాం. పోసిన వాళ్ళే సూపర్ ఉన్నాయి తోటలు. చెర్ర మట్టి మంచి పని చేసింది. ఎవరు దొరకనిస్తలేరు. మన ఐబీ కింద 2 చెర్లు ఉన్నాయి, ఇంకా మిగతా కుంటలు ఉన్నాయి. వాటిలలో 2 చెర్లకు మిషన్ కాకతీయ ఫస్ట్ విడత అయిపోయింది, సెకండ్ విడత కూడా కంప్లీట్ అయింది. ఫస్ట్ విడతలో రైతులు నాకు కావాలి అని ఎగబడి వచ్చినా కూడా పాపం అందరికీ మట్టి దొరకలేదు. మట్టి పోయని వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. ఇంకా కావాలని మేము ఈ గారికి, ఎస్సీ గారికి, ప్రభుత్వానికి కూడా రికమెండేషన్ కూడా పంపించడం జరిగింది. చెరువు మట్టి తోలిన పంట చేలు చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. బంకమట్టి తోలుకోని రైతుల చేలు మూడుబారాయి. వివిధ రకాల తెగుళ్లు సోకాయని సదరు రైతులు వాపోతున్నారు. చెరువులు కొంచెం లేటుగా శాంక్షన్ అవ్వడం వల్ల కొన్ని పనులు మిగిలిపోయినాయి. మిగిలిన పనులు అన్ని కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక క్రాప్ పీరియడ్ అయిపోగానే స్టార్ట్ చేసి వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. MK3 కింద ప్రస్తుతం ఈరోజు సర్వేలు చేస్తున్నాము. ఈ సర్వే పార్ట్లు పూర్తిగానే ఈ సంవత్సరం నీళ్లు చాలా చెరువుల్లో నీళ్లు ఉండటం వలన చెరువుల్లో ఎక్కడైతే నీళ్లు లేవో, నీళ్లు తక్కువ ఉన్నాయి, తెగిన చెరువులు కూడా ప్రాధాన్యత ఇస్తూ మేము MK3లో సర్వేలు చేయడం జరుగుతుంది. రైతులు కొంత భాగంగా ఒక 5,000-10,000 కిలోమీటర్లు తీసుకొని వర్షాలు వచ్చి పుడికి పని ఆగిపోయింది. అయితే అటువంటి చెరువులు సిల్ట్ మిగిలిపోయిన చోట మళ్ళీ సిల్ట్ చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మిగతా చెరువుల పరిధిలోని ఆయకట్టుదారులు ఉత్సాహం కనబరుస్తున్నారు. జలనిధులకు, నెలవైన చెరువులకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టే మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని మరింత సమగ్రంగా లక్ష్యం దిశగా సాగాలని తెలంగాణ రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. జంట నగరాల్లోని చేపల మార్కెట్లను ఆధునీకరిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. నవీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ, మత్స్యశాఖ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బేగంపేట చేపల మార్కెట్ను సందర్శించారు. స్థానిక మత్స్యకార సొసైటీలతో సంప్రదించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు బేగంపేట మార్కెట్ను 2 అంతస్తుల్లో నిర్మించే యోచనలో ఉన్నామన్న మంత్రి తలసాని సంబంధిత ప్రణాళిక ప్రజామోదం పొందాకే ముందుకెళ్తుందని హామీ ఇచ్చారు. బేగం బజార్ ఫిష్ మార్కెట్ నిజాం గవర్నమెంట్ లో కట్టినటువంటి మార్కెట్ ఇది. అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి చేపల మార్కెట్ ఇక్కడ కట్టాలని చెప్పి ఆల్రెడీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ సీడ్ ఇవ్వడం జరిగింది. అయితే మోడల్ మార్కెట్స్ కూడా కట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా వీలైనంత తొందరలో ఇక్కడ మోడల్ మార్కెట్ తయారు చేయడానికి మరి అన్ని హంగులతో మేబీ 15-20 డేస్ లోపల ఆ ప్రపోజల్స్, ఆ డిజైన్స్ అన్ని తీసుకొని రావడం జరుగుతుంది.